2.75 crores తోటి మినీ ఆప్షన్లోకి వెళ్ళి ప్లేయర్స్ని కూడా కొనుక్కోవచ్చా అనే ఎంఐ టీము. 21 crores కంటే ఎక్కువ డబ్బులతోటి కొన్ని గ్యాప్స్ని ఫిల్ చేసుకునే డీసీ టీము. వీళ్ళు ఆప్షన్లో ఏం చేశారు, ఎలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా ఇప్పటికీ గ్యాప్స్ ఉన్నాయా, వచ్చిన ప్లేయర్స్ ఎంత మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు, అసలు ఆప్షన్ వీళ్ళకి సక్సెస్ ఆ ఫెయిల్యూరా, వీళ్ళ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, అదిరిపోతుందా లేదా వీళ్ళ సీజన్, మాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇది ఐపీఎల్ ఆప్షన్ 2026 సిరీస్ లో ఎపిసోడ్ నంబర్ 5. ఈ ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం ఫైనాన్షియల్ క్యాపిటల్ ని రిప్రజెంట్ చేసే ముంబై ఇండియన్స్ అండ్ నేషనల్ క్యాపిటల్ ని రిప్రజెంట్ చేసే ఢిల్లీ క్యాపిటల్. సో వీళ్ళిద్దరూ ఆప్షన్ లో ఏం చేశారు, ఎలాంటి పిక్స్ చేశారో అది చూద్దాం. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ది మైటీ ముంబై ఇండియన్స్. వీళ్ళు ఆప్షన్ లోకి వచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎంత? 2.75 crores. అసలు ఈ డబ్బులతో వీళ్ళు ఆప్షన్కి రావాలా, వచ్చి ప్రయోజనం ఏంటి, ఏం చేస్తారులే అని అందరం అనుకున్నాం కదా, రైట్? బట్ ఆప్షన్కి వచ్చారు, డీసెంట్ గానే పర్ఫామ్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ స్క్వాడ్ ఆల్రెడీ చాలా బాగుంటుంది. బికాస్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ది ఆప్షన్ వీళ్ళు 2 ట్రేడ్స్ చేసుకున్నారు. ఫస్ట్ ఆ ట్రేడ్స్ గురించి మాట్లాడదాం. షర్ఫెన్ రుతఫర్డ్ జీటీ నుంచి తెచ్చుకున్నారు అండ్ శార్దుల్ ఠాకూర్ ని ముంబై బాయ్ ఎల్ఐసి నుంచి ట్రేడ్ చేసి తెచ్చుకున్నారు. దీంతో జరిగిందండి, షర్ఫెన్ రుతఫర్డ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ జీటీ, మంచి రోల్ ప్లే చేశాడు నంబర్ 4లో అండ్ తనను ఒక బ్యాకప్ ప్లేయర్ గా తీసుకొచ్చుకున్నారు. ఎవరికి బ్యాకప్ ఏంటో మాట్లాడదాం. అలాగే శార్దుల్ ఠాకూర్ ఈజ్ ఆల్ రౌండర్, చేతికి ఆ గోల్డెన్ ఆమ్ ఉంది అంటూ ఉంటాం, ఎందుకంటే ఎప్పుడు వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్, లోవర్ డౌన్ ది ఆర్డర్ బ్యాట్ తోటి అడపదడప 6లు 4లు కొట్టగలడు. సో ఒక మంచి ఆల్ రౌండ్ ప్యాకేజ్, బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్స్ అంటారు ఆ టైప్ ఆఫ్ ప్లేయర్. దీపక్ చహర్ కి ఓ పొటెన్షియల్ రీప్లేస్మెంట్, ఒక బ్యాకప్ అనుకోండి. స్ట్రైట్ అవే ఆడతాడా లేదా మాట్లాడదాం, ఇవన్నీ తెలుస్తాయి. మీరు వీడియో మొత్తం చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీ దగ్గరకు వస్తుంది. బై ది వే, ఎక్కడ వీడియో నచ్చినా సరే హిట్ ద లైక్ బటన్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్ బికాస్ దాట్ విల్ బి a huge help for us. Thank you so much for that. ఓకే, ముంబై ఇండియన్స్ 2.75 crores తో ఆప్షన్ లోకి వచ్చారు. ఆల్రెడీ ట్రేడ్స్ చేసుకున్నారు. ఆప్షన్ లో వీళ్ళు ఏం చేయాలి, ఒక ఫారెన్ ప్లేయర్, 4 ఇండియన్ ప్లేయర్స్ ని పిక్ చేసుకోవాలి. అదే చేశారు. టక్కుమని ఫస్ట్ తీసుకుంది వీళ్ళు క్వింటన్ డికాక్ ని. 2.75 crores లో 1 crore పెట్టి క్వింటన్ డికాక్ వచ్చేసాడు. డూ యూ అండర్స్టాండ్? ఒక వికెట్ కీపర్, ఒక ఓపెనింగ్ బ్యాటర్, ఈజ్ అ రెనౌండ్ బ్యాటర్, బోల్డ్ అంత అనుభవం ఉంది ఈ ఫార్మాట్ లో. ఎంఐ గతంలో ఆడున్నాడు, ఎంత డేంజరస్ తెలుసు. ఇప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా బాగా రన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి? క్వింటన్ డికాక్ తర్వాత వీళ్ళు వెళ్ళింది అంతా కూడా యంగ్స్టర్స్ కోసం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ కోర్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఉండింది. ఆల్రెడీ రిటైన్ ప్లేయర్స్ చాలా గట్టిగా ఉన్నారు. అది కాకుండా వీళ్ళు 2 ట్రేడ్స్ కూడా చేసుకున్నారు. సో వీళ్ళకి 20 ప్లేయర్లు ఆల్రెడీ ఉన్నారు. దానికి ఎడిషన్ గా ఈ యంగ్స్టర్స్ ని యాడ్ చేసుకున్నారు. గ్రేట్ పిక్స్ అగైన్. దానిష్ మలివర్ విదర్భాకి చెందిన బ్యాటర్, రైట్ నౌ ఈజ్ ఇంజర్డ్ అండ్ స్కౌట్ చేసి పెట్టుకున్నారు. ఇతను ఈ కుర్రాడు దానిష్ మలివర్ గురించి ఒక 2-3 విషయాలు చెప్తాను, వెరీ ఇంట్రెస్టింగ్. సో అండర్ 19 ఆడినప్పుడు తను కూచ్ బిహార్ ట్రోఫీ అని ఉంటుంది, దాంట్లో ఒక సీజన్ లో 1100 రన్స్ కొట్టాట. అదే సీజన్ వినుమాన్కర్ ట్రోఫీ అండర్ 19 లోనే తను ఒక 300-400 రన్స్ స్కోర్ చేశాట. చాలా బాగా ఆడుతున్నాడు. అండర్ 23లో వేస్తే అక్కడ ఇంకో 400-500 రన్లు కొట్టాడంట. మొత్తం కలిపి ఒక సీజన్ లో 1800 to 1900 రన్స్ స్కోర్ చేశాట ఈ దానిష్ మలివార్. అది చూసి విదర్భ వాళ్ళు ఎవడ్రాయుడు ఇంద్రలు కొడుతున్నారని చెప్పి రంజీ ట్రోఫీలు వేశారు, అక్కడ 100 కొట్టాడు. ఇరానీ ట్రోఫీలు వేశారు, అక్కడ రన్స్ కొట్టాడు. దులీప్ ట్రోఫీలు వేశారు, అక్కడ రన్స్ కొట్టారు. సయ్యద్ ముస్తాక్ అలీ డీసెంట్ గానే పర్ఫామ్ చేశాడు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇంజూర్డ్ అయిపోయాడు. చాలా కామ్ గా కూల్ గా ఉంటాడు. వాళ్ళ నాన్న కలట ఈ అబ్బాయి క్రికెట్ ఆడాలని చెప్పేసి. తనకి సచిన్ టెండూల్కర్ ఇష్టం. సో ఆ సచిన్ టెండూల్కర్ వీడియోస్ చూపిస్తూ పెంచాట దానిష్ మలివార్ని. చాలా కామ్ గా కూల్ గా ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం తెలుసు. తను ఏ టీంలో ఆడినా తన మీదే రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు. సో అలా పెరిగాడు, అలా రన్ స్కోర్ చేస్తుంటాడు. అందుకే ఎంఐకి ఈజ్ అ వెరీ గుడ్ ఎడిషన్. అఫ్ కోర్స్ స్ట్రైట్ అవే 11 లోకి రాలేడు, చాలా టైం పడుతుంది. బట్ తనని గ్రూమ్ చేసుకుంటారు. ఇంజురీ నుంచి కోలుకొని హోప్ఫుల్లీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఫిట్ అండ్ అవైలబుల్ గా ఉంటాడని ఆశిస్తున్నారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇజార్ అగైన్ బీహార్ కి చెందిన ఫాస్ట్ బౌలర్. తనని కూడా బేస్ ప్రైస్ కి తీసుకున్నారు. మంచి చక్కగా బౌలింగ్ వేస్తాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అందరికీ కావాలిగా. వీళ్ళ దగ్గర అశ్వనీ కుమార్ కూడా ఉన్నాడు, లాస్ట్ సీజన్ ఆడాడు. అలాగే ఈ మొహమ్మద్ ఇజార్ ని కూడా తెచ్చుకున్నారు. తను కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమరే. తనని కూడా ఒక బ్యాకప్ ప్లేయర్ గా పొటెన్షియల్ గా ఫ్యూచర్ కోసం గ్రూమ్ చేసుకుంటారు. తర్వాత మయాంక్ రావత్ ఉత్తరాఖండ్ లో పెరిగాడు, ఢిల్లీలో ఆడుతూ ఉంటాడు. అండ్ ఎలా ఈ మయాంక్ రావత్ కి పేరు వచ్చిందంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒక మ్యాచ్ లో ఆడుతూ 20th ఓవర్ లో అగేన్స్ట్ ఆయుష్ బడోని ఒక 5 6లు స్కోర్ చేశాడు.
అందరూ కూడా టక్కన లేచి ఎవడ్రా ఈ కుర్రాడు అని చూశారు. పైగా కలగన్నట్ట నేను రోహిత్ శర్మతో కలిసి ఆడాలని, ఆ కళ నిజమైపోయింది అని ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా వేశారు. మేనిఫెస్టేషన్ అలా అనుకుంటే జరిగిపోతుంట మరి. కుర్రాడి జరిగింది. విల్ వెయిట్ అండ్ సీ హౌ హి పెర్ఫార్మ్స్ లేటర్ ఎప్పుడెప్పుడైతే అవకాశం వస్తుందో. తర్వాత అథర్వ అంకులేకర్ ఈజ్ అగైన్ ఏ ముంబై బాయ్. వాళ్ళకి అండర్ 19లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు. సో దే బేసికలీ గ్రూమ్డ్ హిమ్. స్మార్ట్ లో కూడా ఆడున్నాడు వాళ్ళకి. స్మార్ట్ ఇస్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, ఆల్ రౌండ్ ఎబిలిటీ ఉంది. దే ఆర్ గ్రూమింగ్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్. సో ఇలా వీళ్ళు చేసిన పిక్స్ అండ్ దీంతో వీళ్ళ స్క్వాడ్ ఇప్పుడు ఎలా ఉంది? 20 ప్లేయర్లు ఆల్రెడీ ఉన్నారు. 18 ప్లస్ 2 రుతఫర్డ్ అండ్ శార్దుల్ ఠాకూర్. ఇప్పుడు ఈ 5 ఎలా ఉందో సార్ చూడండి స్క్వాడ్. అదిరిపోయిందే. అదిరిపాలా. నేను ఎప్పుడు కూడా ముంబై ఇండియన్స్ అవెంజర్స్ టీమ్ అంటూ ఉంటా. వీర భయంకరులు ఉన్నారు ఈ స్క్వాడ్ లో. మీరు కనుక గమనిస్తే, మీరు న్యూట్రల్ గా కనుక చూస్తే ఎంఐ టీమ్ ని 1 to 11 కనుక ఆలోచిస్తే ప్లేయింగ్ లో ఎలా ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 సైడ్స్ ఎవరినన్నా ఆల్మోస్ట్ ఓడించగలరు, వారు పోటీ చేయగలరు. ఇఫ్ దే ప్లే టు దేర్ పొటెన్షియల్. నౌ దిస్ ఇస్ ఆన్ పేపర్. ఎప్పుడైతే ఇలా అంటామో దీని అర్థం ఏంటంటే ఆ పొటెన్షియల్ ఉందని. T20 గేమ్ లో ఎవరైనా ఓడించవచ్చు. లేకపోతే ఎంఐ ప్రతి సీజన్ గెలవాలిగా, అది జరగట్లేదుగా. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ స్క్వాడ్ లో ఇంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి, మీకు స్క్రీన్ లో ఒక సైడ్ ఏమో ప్లేయింగ్ 11 ఏంటి కనిపిస్తుంది, దానికి పక్కకి మీకు ఇటు పక్కకు అనుకుంటా మీకు బ్యాకప్ ప్లేయర్స్ కూడా కనిపిస్తారు. అందరికీ కాదు, కొంతమంది పొజిషన్స్ కి బ్యాకప్ ప్లేయర్స్ ని పెట్టాను. జస్ట్ టేక్ ఎ లుక్ అట్ దిస్ ప్లేయింగ్ 11. ఓసారి చూసి కమెంట్ లో చెప్పండి, మీ ఉద్దేశంలో ఇది స్ట్రాంగ్ గా ఉందా లేదా, ఆల్ రౌండ్ స్క్వాడా కాదా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. స్టార్ట్ ఆఫ్ రోహిత్ శర్మ. లాస్ట్ సీజన్ కూడా తను ఓపెన్ చేశాడు, కానీ ఇంపాక్ట్ సగ్గా బయట తీసేస్తూ ఉంటారు. రోహిత్ శర్మ స్టార్ట్ చేస్తాడు. ఐ థింక్ క్వింటన్ డికాక్ తో స్టార్ట్ చేస్తారు. బికాజ్ రాయన్ రికిల్టన్ అంత గొప్ప ఫామ్ లో లేడు ఈ మధ్యకాలంలో. ఎప్పుడు T20 వరల్డ్ కప్ లో ఏం జరుగుతుందో అది కూడా ఒక రోల్ ప్లే చేయొచ్చు. ఈవెన్చువల్లీ ఎవరు ఆడతారో ముంబై ఇండియన్స్ కి స్టార్టింగ్ లోని. బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి క్వింటన్ డికాక్. బట్ తనకి బ్యాకప్ రాయన్ రికిల్టన్, రైట్? నంబర్ 3 లో తిలక్, నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా. ఇది ఇండియన్ టీమ్ లో ఉన్న 3, 4, 5 అండ్ ఒకప్పుడు ఓపెనర్ రోహిత్ శర్మ. టాప్ 5 లో 4 స్టార్ ఇండియన్ బ్యాటర్స్ కనిపిస్తారు ఈ సైడ్ లో. అండ్ 6 లో నమన్ధీర్, వెరీ ఎంటర్ప్రైజింగ్ క్రికెటర్. కొన్ని సీజన్స్ గా ఉన్నాడు ముంబై ఇండియన్స్ తోటి. చాలా అగ్రెసివ్ గా ఆడగలడు, ఫస్ట్ బాల్ నుంచి షాట్స్ ఆడగలడు, సన్నగా ఉంటాడు కరెంట్ తీగలాగా, బట్ షాక్ కొడతాడు బౌలర్స్ అందరికీ కూడా. దెన్ యూ హ్యావ్ విల్ జాక్స్ యాజ్ ది అనదర్ ఫారెన్ ప్లేయర్. ఆఫ్ స్పిన్ వేస్తాడు, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. వి నో దాట్. ఆర్సీబీ నుంచి తెచ్చుకున్నారు లాస్ట్ సీజన్ లో మెగా ఆప్షన్ లో, అండ్ 100 కూడా కొట్టాడుగా వాళ్ళకి. సో ఆ రెప్యుటేషన్ అయితే తన దగ్గర ఉంది. ఇప్పటిదాకా అంత లెవెల్లో ఎంఐకి పర్ఫార్మ్ చేయలేదు. హోప్ఫుల్లీ డస్ దట్ ది సీజన్ ఫర్ దెమ్. అండ్ తనకు ఒకవేళ బ్యాకప్ గా ఎవరైనా కావాలంటే ట్రేడ్ చేసి తెచ్చుకున్న షర్ఫెన్ రుతఫర్డ్ తను రావచ్చు. అగైన్ దాని తర్వాత దీపక్ చహర్, తనతోనే స్టార్ట్ చేస్తారు. న్యూ పవర్ ప్లేయర్ తనతోనే బౌలింగ్ చేస్తూ ఉంటారు. సో దీపక్ చహర్ తో స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ఈస్ ఫిట్. దీపక్ చహర్ కి తన ఇంటర్నేషనల్ కెరీర్ కూడా నోస్ డైవ్ అవ్వడానికి కారణం, తను రెగ్యులర్ గా కనిపించకపోవడానికి కారణం తనకైన ఇంజురీస్. క్వాడ్రిసెప్ ఇంజురీ అయింది, హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది, ఇంకొక ఇంజురీ అయింది. వరుసగా ఒకటి తర్వాత వరుస పెట్టి ఇంజురీస్ అవుతూ వచ్చాయి. సో తను రెగ్యులర్ గా ఆడట్లేదు. ఫిట్ గా ఉండి అవైలబుల్ గా ఉంటే ఐ థింక్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ ఇస్ వాట్ ఐ థింక్. తనకి బ్యాకప్ ఎవరంటే శార్దుల్ ఠాకూర్, ఎవరో ఒకరిని ఆడించవచ్చు. బట్ స్టార్టింగ్ లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి మన దీపక్ చహర్. బట్ శార్దుల్ ఠాకూర్ ఇస్ ఏబుల్ రీప్లేస్మెంట్ ఫర్ హిమ్. దాని తర్వాత మిత్ శాంట్నర్ అమేజింగ్ గా పర్ఫార్మ్ చేశాడు లాస్ట్ సీజన్ ఎంఐకి. మీకు గుర్తుంటే కనుక ఈజ్ అ వెరీ వెరీ గుడ్ బౌలర్. నాకు చాలా ఇష్టం మిత్ శాంట్నర్ అంటే. ఎంత ఈజీ యాక్షన్ ఉంటుంది, బాల్ ఎలా అయితే ఫ్లైట్ చేస్తాడో, ఎంత చక్కగా టర్న్ అవుతుందో, కొంచెమే టర్న్ అవుతుంది. అండ్ మంచి ఫీల్డరు, డీసెంట్ బ్యాట్ కూడా, ఆఖరిలో వచ్చి 2-3 సిక్స్లు కొట్టగలడు. బట్ ఐ థింక్ ఈస్ అ వెరీ వెరీ స్కిల్ఫుల్ బౌలర్. ఇలాంటి బౌలర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు వరల్డ్ క్రికెట్ లో. అండ్ ఇండియా అగేన్స్ట్ గా ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తాడు, ఇండియన్ కండిషన్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు. ఐ థింక్ ఈస్ అ షూ స్టాక్ స్టార్టర్ ఇన్ ద ప్లేయింగ్ 11. తనకి రీప్లేస్మెంట్స్ గా పొటెన్షియల్లీ బ్యాకప్స్ ఎవరు అంటే అల్లా గజన్ఫర్ లాస్ట్ సీజన్ ఇంజూర్డ్ ఉన్నాడు, తను ఎక్కువ ఆడించలేదు. బట్ ఈజ్ రిటైన్ చేసుకున్నారు. ఫిట్ ఉంటే తను, ఆర్ కార్బిన్ బాష్. ఒకవేళ కనుక మీరు ఒక ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే కార్బిన్ బాష్ వైపు వెళ్ళొచ్చు, ద సౌత్ ఆఫ్రికన్, రైట్? నెక్స్ట్ అఫ్ కోర్స్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ గాడ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ బోల్ట్. ఈ బోల్ట్, బుమ్రా, ఈ B2 బాంబర్స్, B2 బాంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంఐకి ఉన్నప్పుడల్లా కూడా దేవుడా ఏంట్రా ఈ పరిశాని మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రెంట్ బోల్ట్ కి, బుమ్రాకి రైట్ నో ఎవరు వెంటనే బ్యాకప్స్ లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర పొటెన్షియల్ రీప్లేస్మెంట్స్ ఉంటారు, ఆ బ్యాకప్స్ ఉంటారు. కానీ వీళ్ళు ఫిట్ ఉంటే అన్ని మ్యాచ్లు ఆడతారు, దిస్ నో డౌట్ ఇన్ దాట్. ఇంపాక్ట్ సబ్ గా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అశ్వనీ కుమార్ వాడ్ వెరీ గుడ్ స్టార్ట్. 4 వికెట్ హాల్ తీసుకున్నాడు ఫస్ట్ గేమ్ లో. తర్వాత కొంచెం అడపా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు తను. ఆర్ మయాంక్ మార్కండే లెగ్ స్పిన్నర్. లెగ్ స్పిన్నర్స్ కూడా వీళ్ళకి ఇష్టమే. సో వీళ్ళు ఎవరో ఒకరిని ఆడించవచ్చు. రోహిత్ శర్మ టిపికలీ వాళ్ళు సబ్ అవుట్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్లేస్ లో ఒక బౌలర్ వస్తుంటాడు. ఇది ఎంఐ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్. ఇఫ్ లైక్ ది ఓవరాల్ ముంబై స్క్వాడ్, ఈ ప్లేయింగ్ 11 నా ఉద్దేశం లేదు, వాళ్ళ బ్యాకప్స్ వీళ్ళు. మీ
పాయింట్ ఆఫ్ వ్యూలో ముంబై ఇండియన్స్ కి ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కాస్త దాని గురించి కమెంట్ లో చెప్తే చూద్దాం. లెట్స్ సీ హౌ ఆర్ వ్యూస్ మ్యాచ్ ఆర్ డోంట్ మ్యాచ్. ఇట్స్ ఓకే టు డిసగ్రీ, ఇట్స్ బెస్ట్, చాలా మంచిది. అగ్రీ టు డిసగ్రీ అంటుంటారు, అలా చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్, నెక్స్ట్ టీమ్ ఏంటి? మన రాజధాని రీప్రజెంట్ చేసే ఢిల్లీ క్యాపిటల్స్. దే హ్యాడ్ ఎ డీసెంట్ స్టార్ట్ టు లాస్ట్ సీజన్స్ ఐపీఎల్. మొదటి 4-5 మ్యాచ్లు బాగా పర్ఫామ్ చేశారు. వీళ్ళు గ్యారంటీగా ప్లే ఆఫ్స్ వెళ్తారు అనుకున్నాం, కానీ నోస్ డౌన్ అయిపోయింది. వాళ్ళ ఫామ్ మొత్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. అశుతోష్ ఒక మ్యాచ్ అద్భుతంగా గెలిపించాడు, మిస్టాక్ బాగా వేశాడు, కేఎల్ రాహుల్ బాగా పర్ఫామ్ చేశాడు. దే హ్యాడ్ ఎ గుడ్ డీసెంట్ సీజన్ టు స్టార్ట్ ఆఫ్, రైట్? మరి ఏదో జరిగింది మొత్తానికి. సరే, దాన్ని ఎలా సరిదిద్దుకుంటారో చూద్దాం. బిఫోర్ ది ఆప్షన్ స్టార్టెడ్ వీళ్ళ దగ్గర ఉన్నది 21.8 crores. దానికంటే ముందు ఒక ట్రేడ్ చేశారు, డానోవన్ ఫెరెరాని, సౌత్ ఆఫ్రికన్, తనని ట్రేడ్ చేశారు ఆర్ఆర్కి. ఆర్ఆర్ నుంచి నితీష్ రాణాని తెచ్చుకున్నారు. అది కాకుండా వీళ్ళు ఆప్షన్ లో తీసుకున్న పిక్స్ ఏంటి, దాని గురించి కాస్త ఒక కన్నేద్దాం. అకీబ్ నబీ, జేఎన్కే సీమర్, 8.4 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. ఎస్ఆర్హెచ్ కూడా గట్టి పోటీ ఇచ్చారు, కానీ డీసీ హ్యాడ్ మోర్ ఇంటెంట్ టు బై హిమ్. తనని సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు తీసుకుంది పతుమ్ నిసంక్ అని 4 crores తనని తీసుకున్నారు. అండ్ బెన్ డకెట్ ని కూడా తీసుకున్నారు, రైట్? బెన్ డకెట్ కూడా ఎంత 2 కోట్లు తనని తీసుకున్నారు. బెన్ డకెట్ కీపింగ్ కూడా చేస్తారని చెప్పేసి కీపర్ స్లాట్ లో వచ్చాడు విచిత్రంగా. తర్వాత డేవిడ్ మిల్లర్, తనని కూడా 2 కోట్లకి దక్కించుకున్నారు. ద బిగినింగ్ ఆఫ్ ది ఆప్షన్ టక్కని ప్యాడల్ లేపేశారు. వీళ్ళు ప్యాడల్ లేపగానే ఎవ్వరూ పట్టించుకోలేదు. డేవిడ్ మిల్లర్ ఈజ్ ఫెంటాస్టిక్ ఫినిషర్. కైల్ జేమిసన్ తీసుకున్న ఒక బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ గా 2 కోట్లకి. లుంగి ఎంగిడి ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండ్ వికెట్ టేకర్ తను. సో ఇట్స్ అ గ్రేట్ బ్యాకప్ ఆప్షన్ అగైన్. తర్వాత పృథ్వీ షాకి ఒక పునర్జన్మ ఇది ఒక విధంగా. ఇట్స్ ఎ సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ హిమ్. హోప్ఫుల్లీ తనకు అవకాశాలు వస్తే ఈ షుడ్ డూ వెల్. ముంబై నుంచి మహారాష్ట్రకు షిఫ్ట్ అయ్యాడు, అక్కడ డీసెంట్ సీజన్ ఇప్పటిదాకా. డొమెస్టిక్ లో ఈసారి రంజీ ట్రోఫీలో బాగానే ఆడాడు. సయ్యద్ ముష్తాక్ అలీ డీసెంట్ గానే ఆడాడు. విజయ్ హజారే ఎలా ఆడతాడో చూడాలి. బట్ అగైన్ లక్కీలీ తనని ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకోలేదు, యాక్సెలరేటెడ్ రౌండ్స్ లో తీసుకున్నారు. నెక్స్ట్ అఫ్ కోర్స్ ఇంకొక ప్లేయర్ సాహిల్ పరక్. ఈ సాహిల్ పరక్ ఫస్ట్ బాల్ నుంచి డామ్ డీమ్ డుల్ ఇష్టం వచ్చినట్టు కొడతాడంట రన్స్. ఎంత అంటే జనాలు ఎలా అనుకుంటున్నారంటే సడన్ గా తీసుకెళ్తే అంత ఓపెన్ చేయించినా కూడా పర్లేదు. అంటే ఇప్పుడు ఓ జేక్ ఫ్రేజర్ మెగాక్ని మీరు తీసుకుని ఓపెన్ చేయించారు కదా, ఎవరికి తెలీదు. అలాగా ఈ సాహిల్ పరక్ ని కూడా చెప్పబెట్టకుండా ఓపెన్ చేయించేసండి చూద్దాం తర్వాత అనే టైప్ లో మాట్లాడుతున్నారు రైట్ నౌ ఈ డొమెస్టిక్ సర్కిల్స్ లో. లెట్స్ టాక్ అబౌట్ దేర్ ప్లేయింగ్ 11. అగైన్ ఈ డీసీలో కూడా ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నారు. కాబట్టి ప్లేయింగ్ 11 తో పాటు కొంతమంది ప్లేయర్స్ కి వాళ్ళ బ్యాకప్స్ ఎవరో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అభిషేక్ పొరెల్ వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. కావాలంటే వికెట్ కీపింగ్ చేస్తారు, లేకపోతే అక్కర్లేదు. ఈ స్క్వాడ్ లో బొచ్చడు వికెట్ కీపర్స్ ఉన్నారు. ఎవరు చెప్పేస్తా ఫస్ట్. అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ సబ్జు కీపింగ్ చేస్తాడు, బెన్ డకెట్ కీపింగ్ చేస్తాట, పతుమ్ నిసంక్ కూడా కీపింగ్ చేయించచ్చు కావాలనుకుంటే. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాడతారు లేదు తర్వాత సంగతి. బట్ అభిషేక్ పొరెల్ టు స్టార్ట్ ఆఫ్ అండ్ పతుమ్ నిసంక is what I think are going to be the openers to start off, right? Nisanka does really well for Sri Lanka. కొంచెం అండర్ రేటెడ్, బట్ మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తాడు. ఫియర్లెస్ బ్యాటర్, ఓవర్ ది టాప్ ఆడడం చాలా ఇష్టం. ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా ఆడతాడు. యూ నీడ్ దోస్ డైనమిక్ స్టార్ట్స్, అది తను అందివ్వగలడు. మీరు అడగచ్చు కేఎల్ రాహుల్ ఎందుకు పెట్టలేదు భయ్య ఓపెనర్లు, ఇంత బాగా ఆడతాడు కదా. యాక్చువల్లీ చాలా బాగా ఆడతాడు, కానీ మీరు లాస్ట్ సీజన్ డీసీ వాళ్ళ స్ట్రాటజీ చూసుంటే గనక కొన్ని సందర్భాల్లో వాడారు ఓపెనర్ గా, బట్ ఎక్కువ సందర్భాల్లో ద ప్రిఫరింగ్ కేఎల్ రాహుల్ అట్ నంబర్ 4. దీనికి ఒక వెనకాల ఒక లాజిక్ ఉంది. అగైన్ ఇండియన్ T20I స్క్వాడ్ లో కూడా తను లేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటూ ఉంటారు. ఏంటంటే తను స్టార్ట్ కొంచెం నెమ్మదిగా చేస్తాడు, కానీ సెట్ అయితే బై ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ యాక్చువల్లీ తన స్ట్రైక్ రేట్ 150, 160 వరకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఒకవేళ ఆ స్టార్ట్ తర్వాత మధ్యలో అవుట్ అయిపోతే ఈ మేకప్ చేస్తాడే ఆఖరిలో, అది మిస్ అవుతుంది, మిగతా వాళ్ళపైన ప్రెషర్ పడుతుంది అని ఒక చిన్న మార్క్ ఒకటి పడింది కేఎల్ రాహుల్ పైన. యాక్చువల్ గా కేఎల్ రాహుల్ మినిమం గ్యారంటీ ప్లేయర్. 500 రన్స్ ఎటు పోవు ఒక సీజన్ లో. కేఎల్ రాహుల్ తో కూడా ఓపెన్ చేయించచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ కేఎల్ రాహుల్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్. బట్ యా, పతుమ్ నిసంకాకి బ్యాకప్ ఎవరు? బెన్ డకెట్. అభిషేక్ పొరెల్ కి బ్యాకప్ ఎవరు? పృథ్వీ షా. హీ మైట్ నాట్ స్టార్ట్ ఆఫ్, బట్ ఫామ్ బట్టి చూద్దాం ఎటు వెళ్తుందో. అగైన్ 3లో కొన్ని మ్యాచ్లు వీళ్ళు కరుణ్ నాయర్ ని తీసుకొచ్చారు అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ సీజన్ ఇన్ ద బిగినింగ్. బట్ తన నితీష్ రాణా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. నితీష్ ని ట్రేడ్ చేసి తెచ్చుకున్నారు కాబట్టి ఆ నంబర్ 3 స్లాట్ లో సెట్ అవుతాడు పర్ఫెక్ట్ గా. 4లో కేఎల్ రాహుల్, ఇందాక చెప్పిన కారణాల వల్ల. 5లో అక్షర్ పటేల్ వాళ్ళ క్యాప్టెన్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్రౌండర్ తను. ట్రిస్టన్ స్టబ్స్, హీ కెన్ డూ దట్ రోల్ ఆఫ్ ఎ ఫినిషర్. కావాలంటే కీపింగ్ కూడా చేయగలడు, అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్ట. అండ్ సమీర్ రిజ్వీ, వేణుగోపాలరావు ఉన్నారు కదా, అది డీసీ మేనేజ్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు అంటుంటారు, ఇన్ఫాక్ట్ కామెంట్కి వచ్చినట్లో కూడా మాటలలో చెప్తూ ఉంటారు, సమీర్ రిజ్వీ టాలెంట్ ఇప్పటిదాకా ఎవరికి పరిచయం కాలేదు. సమీర్ రిజ్వీ ఎలా అయితే ఆడతాడో నిజంగా మీరు చూస్తే షాక్ అవుతారు అని పదే పదే చెప్తున్నారు. ఆయన చాలా నమ్ముతున్నారు సమీర్ రిజ్వీని. ఇన్ఫాక్ట్ సిఎస్కేలో తీసుకున్నప్పుడు కూడా రైట్ హ్యాండెడ్ రైనా అని పోలికలు ఇచ్చేవారు. అలా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు తను.
But DC is trusting him big time, they're backing him big time. So I'm going to put him in the playing 11 to start off. ఒకవేళ రిజ్వీ కాకపోతే డేవిడ్ మిల్లర్ ఎవరైనా తెచ్చుకున్నారో ఫినిషర్ గా తన్ని ఉపయోగించుకోవచ్చు. దెన్ విప్రాజ్ నిగమ్ ఈ హ్యాడ్ అ ఫ్యాబులస్ సీజన్ లాస్ట్ టైం అరౌండ్. చక్కగా ఫాస్టెస్ట్ లెగ్ బ్రేక్స్ చేస్తాడు, బ్యాట్ తోటి ఫినిష్ చేయగలడు, ఆఫ్ సైడ్ భలే రన్ స్కోర్ చేస్తాడు. తను అందరూ ఆన్ సైడ్ ఎక్కువ ఆడతారు, ఈ విప్రాజ్ నిగమ్ ఆఫ్ సైడ్ బాగా ఆడతాడు. తర్వాత మిచెల్ స్టార్క్, ఈ మనిషిని ఆడకుండా ఊహించుకోవడం కష్టంగా, ఎలాగో T20 ఇంటర్నేషనల్స్ గుడ్ బై చెప్పేశాడు కాబట్టి T20 వరల్డ్ కప్ కూడా ఆడు, యాషెస్ తర్వాత రెస్ట్ తీసుకొని ఫ్రెష్ గా వస్తాడు, ఫిట్ గా ఉంటే సీజన్ మొత్తం అంతా ఆడతాడు. తర్వాత కుల్దీప్ యాదవ్, ఐ థింక్ దిస్ గై ఇన్ దిస్ 11 ఈజ్ నాన్ నెగోషియబుల్, ఖచ్చితంగా ఆడి తీరాలి. ఇండియన్ టీంలో ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆడతాడేమో కానీ ఇక్కడ డీసీలో అయితే ఖచ్చితంగా ఆడాలి. లాస్ట్ సీజన్ టీ నటరాజన్ ఇంజురీ కారణంగా ఎక్కువ మ్యాచ్లకు అందుబాటులో లేడు, సో ముఖేష్ ఆడాడు. సో వీళ్ళిద్దరిలో ఒకరు గ్యారంటీగా ఆడతారు. వీళ్ళకి బ్యాకప్ గా అకిబ్ నబీ. సో అకిబ్ నబీ స్ట్రైట్ అవే రాకపోవచ్చు, బట్ ముఖేష్ కానీ నటరాజన్ కానీ సరిగ్గా స్టార్ట్ చేయలేదు సీజన్, ఎక్కువ రన్స్ ఇస్తున్నారు, వారు ఫామ్ బాగాలేదు, వారు కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయంటే అప్పుడు అకీబ్ నబీని ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నా. ఇంపాక్ట్ సబ్ గా అశుతోష్ శర్మ, యాక్చువల్లీ డేవిడ్ మిల్లర్ లేకపోయినా కూడా అశుతోష్ శర్మతో మేనేజ్ చేసేయచ్చు. నేను బ్యాకప్ అని చెప్పా సమీర్ రిజ్వీకి. మీరు ఈ డీసీ ప్లేయింగ్ లెవెన్ గురించి ఏమనుకుంటున్నారో యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ స్క్వాడ్ ఎలా అనిపిస్తుంది, యూ కెన్ రేట్ ద స్క్వాడ్. ఎంఐ గురించి కూడా చెప్పొచ్చు కమెంట్ లో. మరొక వీడియోలో ఆఫ్ కోర్స్ మిగతా రెండు టీమ్స్ గురించి మాట్లాడదాం.